ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పర్వదినం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక మహాక్షేత్రము ఈ స్థావరంలో ఏర్పడబోతోంది. ఇది నిజంగా ఈ పరిసరాల వాళ్ళకి చాలా అదృష్టకరమైనటువంటి విషయం. అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి చోట బాలరాముని యొక్క ప్రతిష్టలు జరిగాయి, మీరందరూ విని ఉంటారు. అలాగే భద్రాచలంలో అక్కడ కళ్యాణరాముడిగా భద్రాద్రి రాముడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండు దేవాలయాల కంటే విశిష్టమైనటువంటి దేవాలయం ఇక్కడ ఏర్పడబోతోంది. ఏమిటంటే ఎక్కడా లేని రీతిగా సీతారాములకు, ఊర్మిళా లక్ష్మణులకు, మాండవి భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు, సువర్చల ఆంజనేయులకు, ఈ 5 జంటలకు అంటే రామ పంచాయతనానికి కళ్యాణమూర్తులుగా ఇక్కడ దేవాలయం నెలకొల్పబడుతూ ఉన్నది. ఇది నిజంగా సంకల్పించినట్లుగా మహత్తరంగా రూపుదిద్దుకున్నప్పుడు మనం అయోధ్య వెళ్ళటమే కాదు, అయోధ్యావాసులు కూడా మీ ఊరు వస్తారు ఈ దేవాలయాలు చూడటానికి. ఎక్కడా లేదు కాబట్టి లక్ష్మణ భరత శత్రుఘ్నులు అక్కడ పుట్టారు, కానీ అక్కడ వాళ్ళకి దేవాలయాలు లేవు భార్యలతో. అటువంటిది ఇక్కడ నెలకొల్పబడుతున్నది. అంటే ప్రపంచంలోనే ఆ నలుగురు యొక్క కళ్యాణమూర్తులు చూడాలి అంటే మీ ఊరే రావాలి. అంతటి విశిష్టమైనటువంటి స్థానం కాబోతోంది ఈ ప్రదేశం. ఇవాళ ఏదో పరిమితమైనటువంటి సంఖ్యతో కార్యక్రమం జరగచ్చు. భద్రాచలంలో దమ్మక్కకు రాముడు కనపడ్డప్పుడు ఎవరున్నారు? రామదాసు శంకుస్థాపన చేసి ఆలయం నిర్మించినప్పుడు కూడా ఇంతమంది జనం లేరు. ఎందుకంటే అది కొండ ప్రదేశం, వెళ్ళటానికి వీలుండేది కాదు. కానీ ఇది కూడా కొండ ప్రదేశమైన పరిసరాలు జనసమ్మర్దంగా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఇక్కడికి వచ్చి దర్శించుకోగలుగుతున్నారు. ఈ శుభ కార్యక్రమం ఇవాళ జరిగినటువంటి శంకుస్థాపన మీ అందరి యొక్క సేవలతో మహత్తరమైనటువంటి ఆలయంగా రూపుదిద్దుకోవాలి, ప్రతి వాళ్ళము దానిలో భాగస్వాములం కావాలి అని చెప్పి మీరు తలుచుకున్నప్పుడు అప్పుడు ఇది మహాక్షేత్రం అవుతుంది. మనకెందుకు లేని ఊరుకుంటే దానికి మహాక్షేత్రం యోగం ఉన్నా కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలి. ఈరోజు పాల్గొన పౌర్ణమి అండి, చతుర్దశి ఘడియలు వెళ్ళి పౌర్ణమి ఘడియలు జరుగుతున్నాయి. అసలు శ్రీరాముని యొక్క, లక్ష్మణుని యొక్క, భరత శత్రుఘ్నుల యొక్క కళ్యాణము ఈ రోజునే జరిగిందండి. పాల్గొన పౌర్ణమి నాడు జరిగింది. కాకపోతే రామదాసు భద్రాచలంలో శ్రీరాముని యొక్క కళ్యాణానికి ఒకరోజు, పుట్టినరోజుకు ఒకరోజు కార్యక్రమాలు నిర్వహించడం కష్టమైన పరిస్థితి ఆ రోజులు. అంతేకాకుండా ముందు కళ్యాణం చేసి తర్వాత 20 రోజుల్లో ఆయన పుట్టినరోజు జరపడం అనేటటువంటిది ఎట్లా ఉంటుందో అని కూడా భావించారేమో. మొత్తానికి రామదాసు గారు నిర్ణయించింది ఏమిటంటే శ్రీరామనవమి నాడే కళ్యాణం జరగాలి అని. అది తప్పు కాదండి. పురుషోత్తమ సంహిత చెబుతోంది, శాస్త్రం చెబుతోంది, యస్యావతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని. ఏ అవతారము ఏ రోజున వచ్చిందో ఆ రోజున ఆయన యొక్క కళ్యాణం చెయ్యొచ్చు. కాబట్టి శ్రీరామనవమి నాడు శ్రీరామ కళ్యాణం చెయ్యొచ్చు, తప్పేమీ కాదు. కానీ యథార్థంగా ఆయన కళ్యాణం జరిగిన రోజు ఈ రోజు. ఇటువంటి రోజున ఇక్కడ కళ్యాణం జరుగుతున్నారు, శాస్త్రబద్ధమైనటువంటి కళ్యాణం దినం నాడు. అలాగే ఈ పవిత్రమైనటువంటి రోజునే, ఆయన యొక్క కళ్యాణం రోజునే ఆయన యొక్క ఆలయానికి ఇక్కడ శంకుస్థాపన జరగటం కూడా ఇక ఇది చాలా
మహత్తరమైనటువంటి ఆ దైవజ్ఞులు నిర్ణయించినటువంటి ముహూర్తం శ్రీనివాస శర్మ గారు ఆ ముహూర్తం నిర్ణయించారు. చాలా అద్భుతమైనటువంటి ముహూర్త బలంతో ఈ దేవాలయం విరాజిల్లాలి, అనతి కాలంలోనే రూపుదిద్దుకోవాలి, దేవాలయాలు 5 దేవాలయాలు కూడా రూపుదిద్దుకోవాలి అని చెప్పి ఆశిద్దాం. అయోధ్యలో రామమందిరం కోసమని యావత్ దేశము ప్రపంచమంతా కూడా విరాళాలు ఇచ్చింది. ఎందువలంటే అది ఒక విశిష్ట దేవాలయం, రాముని యొక్క జన్మభూమిలో నిర్మాణం జరిగేటటువంటిది. అలాగే ఇది ఒక విశిష్ట దేవాలయం. అందువల్ల దీని విషయంలో కూడా మనం యావత్ సమాజానికి దీని యొక్క ప్రత్యేకతని తెలియజేయగలిగితే అందరూ ఈ ఆలయానికి కూడా విరాళాలు ఇస్తారు. మీ పరిసరాలన్నీ కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటాయి. ఎక్కడెక్కడి నుంచి కూడా మీ ఊళ్ళ మీదుగా ఇక్కడికి సిమెంట్ రోడ్లు పడతాయి, బస్సులు అన్ని వాహనాలు వచ్చి ఆ సీతారామ లక్ష్మణ ఊర్మిళ లక్ష్మణ మాండవి భరత శృతకీర్తి శత్రుఘ్నులను దర్శించుకోవటం కోసమని ప్రపంచవ్యాప్త భక్తులందరూ కూడా మీ ఊరికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అది మీరు చేసే కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ ప్రసాద్ గారు వసంతలక్ష్మి గారు దంపతులు ఏనాడో సంకల్పించుకున్నారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు, ఎన్నో స్థలాలు చూశారు. కానీ ఆ రాముడు ఎందుకో మీ ఊరు ఎంచుకున్నాడు, ఇక్కడ ఉండాలి అని అనుకున్నాడు. అందువల్ల ఈ శంకుస్థాపన జరిగి నిర్మాణానికి పూనుకునే పరిస్థితి మీ ఊళ్ళోనే వచ్చింది. దాన్ని మీరు ఎలా సానుకూలం చేసుకుంటారో, ఎలా సార్థకం చేసుకుంటారో, ఆ రామయ్యని మీరు ఎలా నిలబెట్టుకుంటారో మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అందరం కలిసి చేద్దాం. మేము ఎక్కడున్నా మేము ఆ రామయ్య భక్తులమే, మీ ఊరు ఆ రాముడి సేవ కోసం వస్తూ వెళ్ళే వాళ్ళమే. కాబట్టి అటువంటి సేవలు అందరూ పాల్గొని ముఖ్యంగా దీన్ని సమాజానికి తెలియజేయటం మొదటి అవసరమండి. ఇలాంటి దేవాలయం ఎక్కడా లేనటువంటి దేవాలయం ఇక్కడ ఏర్పడుతుంది అనేది యావత్ సమాజానికి మనం తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే అందరికీ తెలియదు. అలా మనం ఈ సమాజానికి తెలియజేసి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అభిముఖుల్ని చేద్దాం. స్వస్తి.